ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రులు బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి పరిణామం చోటు చేసుకుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ ఉండి ఒక్క అశ్వారావుపేట నియోజకవర్గంలోనే లేదన్నారు. దాన్ని గుర్తించిన ముగ్గురు మంత్రులు తీసుకున్న నిర్ణయంపై మున్సిపాలిటీలోని గ్రామాల ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ నుంచి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి జోడెద్దుల గుర్రంలా పరిగెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం త్వరితగతిన మున్సిపాలిటీ ఏర్పాటు చేసి కార్యాలయాన్ని నిర్మించాల్సిందిగా అధికారులను కోరారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముగ్గురు మంత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, కానూరి మోహన్ రావు, నండ్రు రమేష్, కేదార్నాథ్, చిన్నంశెట్టి సత్యనారాయణ, ఫణి, మిండా, హరిబాబు, నార్లపాటి రాములు, నార్లపాటి సుబ్బారావు, పసుపులేటి రామస్వామి, ముత్తయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు. పెద్దోళ్ళు కనపడట్లా పోయండి, మీదేం పోతుంది. గెజిట్ ఆమోదం ప్రకారంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో అశ్వారావుపేట మున్సిపాలిటీగా పేరు ప్రకటన. దీనిలో భాగంగా మనకి గుర్రాల చెరువు, అదేవిధంగా పేరాయగూడెం 2 గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో విలీనమై 3 గ్రామ పంచాయతీలు కలిపి అశ్వారావుపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన ఈరోజు గెజిట్ కావడం జరిగింది. గెజిట్ అయిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల తరపున వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇది ఒక ఏజెన్సీ మారుమూల ప్రాంతం. అశ్వారావుపేటని మరి మున్సిపాలిటీగా ప్రకటించడం అంటే ఆశమాషి కాదు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతం ఉన్నప్పటికీ ఆంధ్ర సరిహద్దు ఉన్నటువంటి అశ్వారావుపేటని మున్సిపాలిటీగా ప్రకటిస్తారా లేదని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వేళ. కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తదనంతరం ఈ యొక్క ప్రక్రియని నేను వేగవంతం చేసి దీన్ని ఖచ్చితంగా మున్సిపాలిటీగా పేరు ప్రకటన చేయాలని ఆలోచనతో ఈ ప్రాంత ప్రజల తరపున అందరి యొక్క ఆలోచనలు నేను స్వీకరించిన తదనంతరం ఏదైతే పేరాయగూడెం, గుర్రాల చెరువు, అదేవిధంగా అశ్వారావుపేట ప్రముఖులతో కూర్చొని, ముఖ్య నాయకులతో కూర్చొని వారందరితో మమేకమై మరి అశ్వారావుపేట మున్సిపాలిటీ కావాలని వారి యొక్క ఆలోచన నేను స్వీకరించిన తదనంతరం నేను నా లెటర్ పూర్వకంగా నాకు ఇది మున్సిపాలిటీ కావాలని నేను అప్పీల్ చేయడం, అదేవిధంగా నిండైన అసెంబ్లీలో నాకు అవకాశం రావడం, అవకాశంలో నాకు అశ్వారావుపేటని మున్సిపాలిటీగా ప్రకటన నాకు చేయాలి, అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కూడా అసెంబ్లీలో ఇవ్వటం జరిగింది. దానిలో ఘనంగా వెంటనే స్పందించి రాత్రి 12:45 ప్రాంతంలో దీన్ని ఖచ్చితంగా కూడా అశ్వారావుపేటను కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ప్రతిపాదన చేసి ఉన్నారు అనే ఆలోచనతో వెంటనే దాన్ని స్వీకరించి వెంటనే త్వరితగతిన దీన్ని మున్సిపాలిటీ ఇవ్వాలని చెప్పేసి రాత్రికి రాత్రే మరి ప్రకటన చేయటం. ఆ రోజులో ప్రకటన చేసిన తదనంతరం నాకు అవకాశం ఇచ్చారు. నేను కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, మీ తరపున నేను శుభాకాంక్షలు తెలియజేశాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ అయితే ఎందరో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో కూడా మీ అందరి ఆలోచన మేరకు నేను వెళ్ళడం జరిగింది. ఇదంతా కేవలం మీరు పంపించినటువంటి ఒక ఎమ్మెల్యేగా, మీరు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆశయాలు నెరవేరుస్తారనే ఆలోచనతో మీరు పంపించిన ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రతినిధిగా మీరు నన్ను పంపించారు. ఆ ప్రతినిధిగా నేను అసెంబ్లీలో మాట్లాడే తదనంతరం నాకు మున్సిపాలిటీకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీనితో పాటుగా మున్సిపాలిటీ అయితే ఏ అవకాశాలు ఏ హంగులు అవుతాయనేది కూడా నేను ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నా.
ఈ రోజే నేను ఇరిగేషన్ చైర్మన్ గారు మువ్వా విజయబాబు గారితో కలిసి ఈ రోజు దొంతికొండ ప్రాంతాన్ని ఈ రోజు వారితో కలిసి నేను రోజు పర్యటన ప్రాంతానికి వెళ్ళిన చూసిన దాని త్వరలోనే అభివృద్ధిగా ఒక పర్యాటక రంగంగా ఈ దొంతికొండ చెరువుని దాని పూర్తి ప్రక్షాళన చేసి ఆ యొక్క దొంతికొండ చెరువుని అద్భుతంగా తయారు చేసే రీతిలో కూడా ఈరోజు ప్రణాళికలు మేము రచించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈకో సెంట్రల్ పార్క్ 5 ఎకరాలతో దీనికి ఆనుకున్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో నాకు 5 ఎకరాలు కావాలని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు విన్నవించాను. అది కూడా త్వరలోనే కేవలం 10 నుండి 15 రోజుల లోపటే ఈకో సెంట్రల్ పార్క్ కూడా నేను ఇక్కడికి తీసుకురాబోతున్నాను. అది చాలా అద్భుతమైనది. కాబట్టి మున్సిపాలిటీ అయితే అన్ని ఏదైతే వీధులు ఎక్కడైతే ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అదేవిధంగా ఇళ్ల వ్యవస్థ రోడ్ల వ్యవస్థ పూర్తిగా సమూలంగా మార్పు చెందించే బాధ్యత నేను తీసుకుంటున్నానని మీ అందరి సహాయ సహకారాలు ఈరోజు గెజెట్ అయిన సందర్భంగా మీరు అందించిన స్ఫూర్తి నేను అందిపుచ్చుకొని ఈ ప్రాంత ప్రజల యొక్క బాగోగులు బాగు చేసే బాధ్యత మీరు నాకు ఇచ్చారు. నా అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఈ 4 ఏళ్ళు నాకు ఉండేది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఈ 4 ఏళ్ళలో మున్సిపాలిటీ అయిన సందర్భంగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలకుండా ఏదైతే మున్సిపాలిటీ అయితే ఎన్ని హంగులతో అవకాశాలతో రూపుదిద్దిన ప్రాంతంగా వెదజల్లుతుందో ఆ అవకాశాలను ఎక్కడ కూడా వదులుకోకుండా ఈ ప్రజల యొక్క నాకు ఇచ్చిన ఆశీర్వచనాలు అందిపుచ్చుకున్న దానిలో భాగంగా అభివృద్ధికి నాందికి ప్రధాన ధ్యేయంగా వెళ్ళే తరుణంలో మీరందరూ ఆశీర్వించినందుకు మీ అందరికీ ఒక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజల తరపున మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.